నమస్తే తెలంగాణలో చూద్దాం. హైడ్రా పేరుతో దోపిడీ జూబ్లీహిల్స్ వీళ్ళు హైడ్రా పేరుతో దోపిడీ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మీరైతే గత 10 ఏళ్ల క్రితం అప్పనంగా భూములు అప్పచెప్పి మీరైతే మంచిగా దోపిడీ చేశారు. ఇవాళ కూడా వార్త వచ్చింది, అదేందో చూస్తారు, చదివి వినిపిస్తా మీకు. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. ప్రాంతీయ పార్టీల ఇన్కమ్ రిపోర్టు టాప్లో బీఆర్ఎస్ అంట. చూడు ఎట్లుంది కథ. 2023-24 ఎఫ్వైలో దేశంలో 40 ప్రాంతీయ పార్టీలు 2532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇందులో 83% విరాళాల ద్వారా వచ్చినట్లు పేర్కొంది. ఈ లిస్టులో 685 కోట్లతోటి బీఆర్ఎస్ టాప్లో ఉందంట. ఇది పరిస్థితి, ఇది మనది. ఇంకా శుద్ధపూస మాటలు మాట్లాడమంటే కేటీఆర్ మస్తు మాట్లాడతాడు అడ్డగోలుగా. హైడ్రా పేరుతో దోపిడీ, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే. కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి, ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్రనంట. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. ఇంకా ఆయన బాధ ఆయనది. అధికారం ఉన్నదనే అహంకారంతో పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలి. గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు వెళ్లిన సీఎం రేవంత్ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారనడానికి అదే నిదర్శనం. అదే సమయంలో కేసీఆర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటేస్తా చెల్ దేక్లేంగే పాట ట్యాంక్ బండ్పై మారుమోగడంతో మళ్ళీ కేసీఆర్ రావడం పక్కా అని తేలిపోయిందంట. ఇంకా వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటున్నారు. కార్మికుల చెమట పెద్దలకు మూట, బీమా సొమ్ము స్వాహ. భవన కార్మికుల బీమా బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ట్రైల్ బ్లేజర్ అట బ్రోకర్ కంపెనీకి బాధ్యతలు. ఆ కంపెనీ మూలధనం కేవలం 3 కోట్లట. 2 రోజుల్లోనే 346 కోట్లు చెల్లించిన సర్కారట. కంపెనీ చెప్పిన అనామక కంపెనీకి $10. ఎల్ఐసిని కాదని పరపతి లేని కంపెనీకి పట్టాం. యాక్టింగ్ చైర్మన్గా నిధులు ఇచ్చిన దానకిషోర్ అట. దగ్గరుండి నడిపిన సీఎంఓ ముఖ్య అధికారి. అధికారులను బెదిరించి మరీ సంతకాలు. ముఖ్య నేత అనుచరుల పాత్రపై అనుమానాలు. ఇది పరిస్థితిగా. రాజకీయ పోస్టులపై కేసులు నల్లబాలు కేసులో హైకోర్టు సంచలన తీర్పట. విమర్శ వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి పరువుకు భంగం అయితే వారే ఫిర్యాదు చేయాలి. 3వ వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులేవి పెట్టొద్దు. మెజిస్ట్రేట్స్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లు రద్దట. పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు, హైకోర్టు చెప్తుంది. పోలీసులకు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ. రైతుల పరిస్థితి గట్లే ఉంది. కాంగ్రెస్లో గ్రూప్ 1 గుబ్బులాట. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ అట. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఆందోళన. నీటి మూటైన రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్. సీఎంఓ మాజీ చైర్మన్లు ఏజీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు. ఇంకా వీళ్ళు అట్లే ఉండరు, మీరు అట్లే ఉండరు, సరిపోయారు అందరు. అదే కోసం తీరని వ్యధ. యూరియా కోసం తప్పని తిప్పలు. 2 రోజుల తరబడి క్యూ లైన్లో రైతులట. సకాలంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. గ్రూప్ బీమాపై బాధుడే. గ్రూప్ పాలసీపై తప్పని జీఎస్టీ మూత. ఉద్యోగులపై 18% పన్ను యథాతథం. ఆందోళనలో ఇది బీజేపీని విమర్శించడానికి ఈ వార్త ఒకటి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో నిర్వాకం. 10% గ్యారంటీలు చూపి అధికారంలోకి కాంగ్రెస్. పాలన చేతకాక ఎడాపెడా అప్పులు చేసిన సర్కార్. రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటాయన్న కాగట. ఖజానా ఖాళీతో సర్కారీ ఉద్యోగుల జీతాల్లో కోత. ఉద్యోగుల నిరసనతో దిగొచ్చిన సుకు సర్కారట. తర్వాత తెలంగాణ వంతే అని నెటిజన్లు అంటున్నట. వార్త రాసుకొచ్చారు. పిడుగుపాటుకు 8 మంది మృత్యువాత. నిర్మల్ గద్వాల జిల్లాలో 3 చొప్పున. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 మృతి. మరో 5కి గాయాలట. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లాల్గూడ వాగు పొంగడంతో విద్యార్థులను జాగ్రత్తగా వరద నుంచి దాటిస్తున్న గ్రామస్తులు. మనకు 79 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి మన బతుకులేము ఇంకా మరలే. రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు. ఇంకా చాలు ఆయన, ఇంకెందుకు వర్షాలు వచ్చిన కాడికి చాలు. ఎన్ని అయితే సరిపోతాయి, నీ కళ్ళు చాలా పడతాయి. నేపాల్లో కర్ఫ్యూ, అన్ని అవే వార్తలు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములు ఇవ్వండి. ఇవి హైకోర్టు తీర్పుపై అప్పీలట. బీహార్కు బీసీ నేతలట. ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక టీం. ఇప్పటికే సెలక్షన్ ప్రాసెస్ షురు. ప్రభావం చేసే వాళ్ళ పేర్లు సిద్ధం చేస్తున్న పార్టీ. చైర్మన్లు స్పోక్స్ పర్సన్లకు బాధ్యతలట. రాజీనామా పెండింగ్. ఎమ్మెల్సీకి
రాజీనామా చేసి వారం రోజులు దాటింది. త్వరలోనే కవితతో సంప్రదించి ఆమోదించనున్న చైర్మన్. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నిక లేనట్లే. ఆ స్థానిక సంస్థల ఎన్నికల పెండింగ్తోనే ఆగలేస్తాయి. ఇంకా బీజేపీ పవర్లోకి వస్తే రాజకీయ సన్యాసం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. దమ్ముంటే కిషన్ రెడ్డిని చేయమనండి. నేను గెలిచింది గోషమాల్ ప్రజల ఓట్లతో. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఈయన రాజాసింగ్ ఖబర్దార్ అంటున్నారు. నువ్వు మా పార్టీని కాదు అవహేళన చేస్తే ఊరుకోం. తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్కు హెచ్చరిస్తున్నాడు. అది పరిస్థితి. అంటే ఇక వాళ్ళ